హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్లో షేర్ చేసుకోండి ప్లీజ్ అండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో అయితే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ అయితే నాకు తెలియచేయండి. ఈరోజు వీడియో ఏంటంటే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే రెడీ చేస్తున్నాను. 2 కట్ బ్యాంగిల్స్ అయితే 2 రెడీ చేస్తున్నాను. ఆ వీడియో అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. నేను బ్యాక్ కెమెరాతో అయితే ఇప్పుడు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ చేయడం అయితే చూపిస్తాను, చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బ్యాక్ కెమెరా అయితే క్లియర్గా వస్తుందని చెప్పి ఇంకా బ్యాక్ కెమెరా అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ బ్యాంగిల్స్ రెడీ చేయడానికి నేనైతే ఇగోండి ఈ కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను అనమాట. గోల్డ్ కలరు లైట్ ఆరెంజ్ షేడ్ అయితే వస్తుందండి. దీనికి వచ్చేసి నేను 2 కట్ బ్యాంగిల్ అయితే ఒకటి తీసుకున్నాను. ఇది ఇప్పుడు రెడీ చేసి చూపిస్తానండి. ఈ థ్రెడ్ వచ్చేసి నేను 24 లైన్స్ అయితే తీసేసుకున్నాను. చూసారు కదండి, 24 లైన్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది ఇప్పుడు ర్యాప్ చేసి అయితే చూపిస్తాను. నేను థ్రెడ్ ర్యాప్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇలా గమ్ము పెట్టేసేసి ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టేయండి, ఎందుకంటే డ్రై అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, 5 మినిట్స్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే నేను థ్రెడ్ అయితే ర్యాప్ చేసేసుకుంటున్నాను. ఏమీ చిక్కులు లేకుండా ఒకసారి ఇలా పొడవుగా ఇలా అనండి, సరిపోతుంది. ఇంకా అంతే అండి, క్రాస్గా పెట్టేసుకొని మనం మొత్తం బ్యాంగిల్ అంతా ర్యాప్ చేసేసుకోవడమే. ప్రతి వీడియోలో చెప్పేదే కదండి, మీకు తెలుసు కదా ఆల్రెడీ. మొత్తం బ్యాంగిల్ అంతా ఇలా ర్యాప్ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా థ్రెడ్ వచ్చేసి కట్ చేసేస్తున్నానండి. ఇక్కడ గమ్ పెట్టేసుకొని మనం అతికించేసుకోవడమే.
ఇలా అయితే అతికిచ్చేసుకున్నానండి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా థ్రెడ్ ఉంది కదండి, అదేమీ వేస్ట్ అయిపోదు కదా, యూస్ చేసుకోవచ్చు మళ్ళీ. ఇది వచ్చేసి మనము గమ్ పెట్టేసుకొని ఈక్వల్గా కట్ చేసేసుకొని గమ్ పెట్టుకొని పక్కన పెట్టుకుంటే నెక్స్ట్ బ్యాంగిల్ కూడా ఇదైతే యూస్ చేసుకోవచ్చు మనం. వేస్ట్ చేయకుండా ఇలా అయితే చూడండి, మనం కట్ చేసేటప్పుడు ఒక ఫింగర్కి అయితే ఇలా చుట్టుకుంటే అలా ఉండిపోతుంది. నెక్స్ట్ బ్యాంగిల్కి ఇదైతే యూజ్ చేయొచ్చు. ఫైనల్లీ బ్యాంగిల్ అయితే ర్యాప్ చేసేసాను థ్రెడ్ మొత్తం. చూసారు కదండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. సేమ్ బ్యాంగిల్ అయితే ఇంకోటి అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ వచ్చేసి సింపుల్గా మనం డిజైన్ చేసుకోవడం ఎలాగనేది చూసేయండి. ఈ బ్యాంగిల్కి నేను డిజైన్ చేయడానికి చూడండి రౌండ్ షేప్ కుందన్స్ అయితే తీసుకున్నాను. గోల్డ్ కలరు ఒక గమ్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ స్క్వేర్ షేప్ పింక్ కలర్ అయితే తీసుకున్నానండి. ఫస్ట్ స్క్వేర్ షేప్ వచ్చేసి ట్రయాంగిల్ షేప్లో పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఈ రౌండ్ షేప్ ఉన్నాయి కదండి, 2 చొప్పున పెట్టేసుకుంటూ వెళ్ళాలి. చూడండి ఇక్కడ 2 పెట్టేసుకోవాలి. స్క్వేర్ షేప్ పక్కగా రావాలండి, సైడ్కి అలా పోకూడదు. మనం ట్రయాంగిల్ షేప్ పెట్టుకున్నాం కదండి పింక్ కలర్, దాని పక్కనే 2 కుందన్స్ అయితే రావాలి. మళ్ళీ సేమ్ అలాగే ఇంకో 2 రావాలండి. క్లారిటీగా చూడండి అర్థమవుతుంది. ఇక్కడ మొత్తం 4 రౌండ్ షేప్ కుందన్స్ అయితే వచ్చాయి అన్నమాట. కొంచెం దగ్గరగానే పెట్టుకోండి, మళ్ళీ దూరంగా కాదు. మళ్ళీ గమ్ పెట్టేసుకొని మళ్ళీ పింక్ కలర్ స్క్వేర్ షేప్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకోండి. మళ్ళీ సేమ్ అన్నమాట, ఇక్కడ రౌండ్ షేప్ కుందన్స్ అయితే వస్తాయి అన్నమాట. మళ్ళీ చూపిస్తున్నాను చూసేయండి. ఇటొకటి అటొకటి, మళ్ళీ సేమ్ గమ్ పెట్టుకొని మళ్ళీ ఇటొకటి అటొకటి. కూడా ఒకటి చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ సేమ్ అండి గమ్ పెట్టుకొని మళ్ళీ పింక్ కలర్ పెట్టుకోవాలి. మొత్తం బ్యాంగిల్ అంతా ఇదే డిజైన్ అయితే రన్ అవుతుంది అనమాట. టోటల్ బ్యాంగిల్స్ ఇటువైతే రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత ఇట్లా ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసేయండి.
చూడండి ఫ్రెండ్స్, బ్యాంగిల్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా. సింపుల్ లుక్ అయితే ఇచ్చిందండి. చూసారు కదా ఎంత డిజైన్ అనేది ఎంత సింపుల్గా ఉన్నదో. మనం మామూలుగా డైలీ వేర్గా వేసుకోవడానికి అన్నా లేకపోతే అప్పటికప్పుడు బయటకు వేసుకెళ్ళడానికన్నా బాగుంటుందండి. ఇదిగోండి, నేను ఆల్రెడీ ఇంకో బ్యాంగిల్ అయితే రెడీ చేసేసి పెట్టేసుకున్నాను. 2 బ్యాంగిల్స్ అయితే రెడీ చేసేసానండి. ఎలా అనిపించింది, మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్పై నెంబర్ అయితే ఇస్తున్నానండి. ఆ నెంబర్కి అయితే వాట్సాప్ మెసేజ్ చేయండి. అలాగే రా మెటీరియల్ కావాలన్నా సరే మీరైతే నాకు మెసేజ్ చేయండి, నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.